శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏం లేవు, మీతో పంచుకోవడానికి కూడా నాకేమీ కనిపించడం లేదు. అదృష్టవంతులు అని అంటుంటాం చూసారా, అందులో మాత్రం నేను మొదటివాడిని. గురుదేవులు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యాలు వారు యొక్క స్పర్శ, వారిని వినటం, వారిని చూడటం, వారిని అనుభవించడం ఆహ్లాదంగా, అతని మాట, అతని చేత, అది 1969లో 15వ ఏటే నాకు కలిగింది ఒక అదృష్టం, ఒక దివ్యమైనటువంటి దర్శించగలగడం అనేటువంటి పూర్వజన్మ సుకృత విశేషంగా నేను భావిస్తున్నాను. అప్పటికి నా వయస్సు చాలా చిన్నది, భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి విషయముల ఎడలే ఎక్కువ ఉంటున్నా కూడా ఏ పూర్వజన్మ సుకృత విశేషించడం ఆధ్యాత్మికత పట్ల, మాస్టర్ గారు పట్ల ఆకర్షణ కలగడం అనేటువంటిది ఒక అదృష్టం. దానికి ప్రయత్నం అంటూ ఏమో ఉండదు. తర్వాత అలా 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 వెళ్ళాక ఒక కొన్ని సంవత్సరాలు అయ్యాక మాస్టర్ గారుతో ఎన్నో గురు పూజల్లో వాటిలో పార్టిసిపేట్ చేసి అమృతం తాగడం తప్ప దాన్ని పంచిపెట్టడం కానీ, దాన్ని ఇంకొకరికి ఇవ్వడం కానీ, ఆచరణలో పెట్టడం కానీ అలాంటివి ఏం తెలియదు. కానీ ఆ స్పర్శను మాత్రం అనుభవిస్తూ, దివ్య స్పర్శను అనుభవిస్తూ మాత్రం అలాగా గడిపిస్తూ ఉండేవాడిని. చాలా సామాన్యమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటే మాస్టర్ గారి దేహం చాలించాక ఒక రకంగా జీవితం అంధకార బంధురం అలాంటి పదాలు ఏం వాడలేం కానీ మామూలుగా అయిపోయింది. మళ్ళీ 96 సంవత్సరంలో మాస్టర్ గారు అనుగ్రహించి శ్రీ ఎంఆర్ఆర్ గారి రూపంలో, మేడం వంశ గారి రూపంలో వారు నన్ను దగ్గరికి తీసుకున్నారు. అప్పటికి నా మానసిక పరిస్థితి ఒక భయానకమైనటువంటి ఈ ప్రపంచంలో ఎలా ఎదగాలనేటువంటి భయమైనటువంటి పరిస్థితి. మేము ఉన్నాం నీకు అని ఎందుకన్నారో నాకైతే తెలియదు. నేను అప్పుడు కృష్ణమాచార్య గారు ఉన్నప్పుడు చేసిందంటూ ఏం లేదు, వీళ్ళ దగ్గరికి వచ్చాక కూడా ప్రత్యేకంగా నేను చేసిందంటూ ఏం లేదు. కానీ చెప్పానుగా, మొట్టమొదటి అదృష్టం నన్ను దగ్గరగా తీసుకొని నీకు నేనున్నాను అని చెప్పి ఇద్దరు కూడా నాకు అభయం ఇచ్చి వాళ్ళ మనిషిని వాళ్ళు చేసేసుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ నాకు ఆరాధ్యమూర్తులుగా, ఎవరైతే మన అభిమానిస్తారో వాళ్ళ పట్ల ఆకర్షితులు అవ్వడం పెద్ద గొప్ప ఏం కాదుగా, అలా ఆకర్షితులు చెప్పాడు. మీ అందరికీ తెలుసు, నాకు నా కుటుంబానికి మాస్టర్ గారు చేసినటువంటిది ఇంత అని ఏం లేదు. వారికి, వారి ప్రణాళికకి నేను ఎంతవరకు పనికొచ్చాను ఏమీ లేదు. సోదరులు చెప్పిన ఎన్నో అనుభవాలు నాకైతే ఏం లేదు. ఒకే ఒక గుణం మాత్రం నాకు చిన్నప్పటి నుంచి భయపడుతూ ఉన్నది ఏంటంటే, ఎందుకు అందరూ బాగుండాలి అనిపిస్తుంది. ఆ ఒక్క గుణమే వాళ్ళకి నచ్చిందేమో నాకు తెలియదు. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. అలా వాళ్ళ పిల్లలకు పెళ్ళి అయిపోతే బాగుండు, ఇది వీళ్ళ అబ్బాయి ఉద్యోగం వచ్చేస్తే బాగుండు, అలా వాళ్ళ తిండి బట్ట ఉంటే బాగుండు, ఇలాగ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అనిపిస్తుంది. ఆ ఒక్క గుణమే వాళ్ళకి నచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఇంకేది నేనేది చేశానని మాత్రం చెప్పుకోవడానికి నా దగ్గర ఏం లేదు. అయితే మాస్టర్ గారు చెప్పిన మాటలు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. భార్యాభర్త ఉంటే ఆ భర్త ముందు కింద కూర్చుంటే బాగుందని కుర్చీ కొనుక్కుంటాడు, కూర్చుంటాడు, బాగుంది. ఏమిటంటే బాగుంటుంది, మీద కూర్చుంటే బాగుంటుంది, కుర్చీ మీద కూర్చుంటే బాగుంటుంది. ఆ మర్నాడు వాళ్ళు లేచి అలా వెళ్ళేసారు, వాడి పిల్లలు వచ్చి కూర్చుంటుంది. దేవుడు నువ్వు కూర్చున్నట్టు నాకు బాగోవాలి కదా, బాగా దానికి బాగోవాలి కదా. సో వాడు బాగోవడం దగ్గర నుంచి వాళ్ళు ఆవిడ బాగోవడం కూడా పాపం ఆలోచిస్తాడు. దానికి మరో కుర్చీ కొంటాడు, లేదా ఇద్దరు కూర్చుని పెద్ద సోఫా కొంటాడు. 2 ఏళ్ళు అయ్యాక ఇద్దరు ముగ్గురు అవుతారు. అది ఇలా తోసేస్తుంది వాళ్ళిద్దరిని, అమ్మని నాన్నని కూడా. మా మంచాల మీద ఇదంతా ఆపించేస్తుంది, మేమేమో ఆ చివరికి వెళ్ళిపోతాం, ఒకటి కింద పడుతుంటాం. అది ఎవరినైనా తోసేయగలం. ఎందుకు? దానికి బాగోవాలి.
అప్పుడు మనం కోపం పెంచుకుంటున్నాం. మనకు బాగోవాలి, పిల్లకి బాగోవాలి, పిల్లకి బాగోవాలి. ఇంతవరకు బైపోసనండి ఇష్టంగానే అనండి ఒప్పుకుంటాం. ఇకపోతే ఈ చెత్త అంతా ఊడ్చి మన ఇల్లు గుమ్మం బాగోవాలి కనుక పక్క గుమ్మంలో పోస్తాం. ఆ తర్వాత వాళ్ళు చెప్తారు మనకి, వాళ్ళ భాషలో మనకు అర్థమయ్యేలా చెప్తారు. వాళ్ళని కూడా బాగోవాలి, అప్పుడు ప్రపంచం తెలుస్తున్నాం. వాళ్ళకి కూడా బాగోవాలి కదా, లేకపోతే ఇబ్బంది ఉంటుంది అన్నది తెలుసు. మాస్టర్ గారు మనవరాలు, నాకు కూడా మనవరాలు ప్రెగ్నెంట్. దాని వయసు ఎంత అండి? 7 ఏళ్ళు. తడికాలతో గమ్ముకుని వచ్చేసాను నేను. దానికి నచ్చదు అని తడిబట్ట చూపెట్టింది, పొడి బట్ట ఇది తొడవుంది మాట రాలేదు, పిలిచాను. ఎందుకంటే దానికి ఎలా ఉంటే బాగోదు, కానీ అలా ఉన్నా బాగోదు. నాకు అలవాటు అయిపోయింది గేదె లేక దానికి ఒప్పు తాతకాలతో పదలేకపోతున్నాను, దీనికి వాళ్ళకి నచ్చదు. అదృష్టం ఏంటంటే మాస్టర్ గారు ఎప్పుడో ఒక పద్యాన్ని బాగా తెలుసు కనుక నన్ను వదిలేశారు. ఎగిరి ఇసుమను తైలంపు తీయవచ్చు కృష్ణంలో నేను సాగవచ్చాన్ని పిలిచి కనుక నన్ను వదిలేశారు. ఆ పిల్లకి ఆ పద్యం వచ్చి అర్థమయ్యే వరకు మా ఇద్దరికి యుద్ధం తప్పదు. వచ్చాను గురు పూజ. ప్రతి గురు పూజకి ఒక గురు పూజకి డెవలప్మెంట్ ఉండాలని అంటారు మాస్టర్. భార్యతో భర్త అంటాడు, మళ్ళీ గురు పూజలకి అభివృద్ధి పొందాలంటే మాస్టర్ గారు చెప్పారు. దానికోసం ఈసారి కాటం చేరుకున్నారు, మళ్ళీ ఈసారి గద్వాలు చేరుకున్నారు. అభివృద్ధి కాంతం, అభివృద్ధి అంటే అది కాదేమో, మేము జరగాల్సిన ఈ డైరెక్షన్లో అది కాదు ఏ కాంతం. మాస్టర్ గారు మీరు మళ్ళీ గురు పూజలకి దంపతులను ఆశీర్వదిస్తూ అభివృద్ధి చెందాలి. ఈసారి ఒక పిల్లలతో వచ్చాం, మళ్ళీ గురు పూజలకి 2 పిల్లలతో వస్తాం. అది కాదేమో అని మాస్టర్ గారు ఉద్దేశం డెవలప్మెంట్ అంటే. సరే ఇక్కడికి వచ్చాము, ప్రయాణం చూస్తే ముందు నాకంటే ఇదంతా చూసి చాలా వ్యయ ప్రయాసాలతో కొడుకుల సోదరులు అహోరాత్రులు కష్టపడి కట్టారు. ఎందుకు నా టార్పా నుంచి కడితే చాలా గాలి రాకుండా ఆత్మకి ఇబ్బంది లేకుండా కాదు, దానికి ఏదో రకమైన గుడ్డ తెచ్చారు. రంగు తెచ్చారా, దాని బట్టి నీలం తెచ్చారు, తెలుగు తెచ్చారు. దాని మీద ఏమిటి పెట్టారంటే నీలం ఏమిటో పెట్టారు. ఎందుకు ఇదంతా బాగుంది? ఏమిటా బాగోవాలి, బాగుంటుంది. ఏమిటి బాగో అని తెలియదు. టిఫిన్ దగ్గరికి వెళ్ళేసరి ఇడ్లీ పెట్టారు, ఉడకబెట్టి మొన్న దాన్ని వేయించి వడపెట్టాడు. ఆ మినపప్పుని ఎందుకురా అంటే బాగుంటుంది. కడుపు నిండా ఇడ్లీ చాలదు, ఓ చట్నీ కొబ్బరి చట్నీ చాలు, ఉల్లి చట్నీ ఎందుకురా అంటే బాగుంటుంది. ప్రతి క్షణం మన జీవితంలో బాగు 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 కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత బాగుంటే ఏమిటో ఎవరు చెప్తారు మనకి? సమాజంలో బాగోయేలాగా ఈ బాగోవడం అనేటువంటి నిరంతరం కొట్టు మిట్టాడుకుంటూ ఉంటే ఎలా బాగోవాలో చెప్పేదే సమస్త వేద వాంగ్మయము, వేదములు, ఉపాంగములు, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, రామాయణ, భారత, భాగవత, ఇతిహాస గ్రంథములు, కావ్యములు అన్నీ కూడా మనిషి పుట్టిన దగ్గర నుంచి దేహం వదిలే వరకు బాగోవడం కోసమే నిరంతరం చేస్తారు. ఆ బాగోవడం కోసం ఏం చేయాలో మనకి వాంగ్మయంలో ఉంది, కానీ మనకు ఎలా తెలుస్తుంది? ఆ తెలియదు కనుకే గురువు యొక్క ఆవశ్యకత వస్తుంది. ఆ గురువు మనకు లభ్యం అవడం మన పూర్వజన్మ సుకృత విశేషం. అలాంటి గురువుల్లో జగదాచార్యుడు కృష్ణుడైతే, ఆ తర్వాత క్రీస్తు చేస్తే, ఆ తర్వాత కృష్ణాచార్య గారైతే, ఆ తర్వాత మనకి ఎంఆర్ఎన్ రావు గారు. ఆ వేద వాంగ్మయాన్ని దగ్గర తీసుకెళ్ళి జీవితం బాగుంటే ఉంటూ వారు ఆచరిస్తూ మనకు అలా చెబుతూ చింతపండు పెట్టి ఆ రాగి చెంపు తోముతూ మన అలా తోముతూనే ఉన్నారు. ఈ ఏడాది ఈ గురు పూజలకి, మళ్ళీ ఏడాది మరి గురు పూజలకి, అమ్మవారి పూజలకి అలా వేలాది మంది సంస్కరిస్తూనే ఉన్నారు. ఇందాక గణపతి గారు, లండన్ సూర్యనారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైందంటే కొన్ని వేల మంది ఇండివిజువల్స్ బయటకు చెప్పినా చెప్పకపోయినా ఆ వెలుగును పంచుకుని ఎక్కడికి వెళ్ళినా ఈ క్యాండిల్ చూపెట్టి ఆ వెలుగులో మరికొంతమంది వెలుగును చూపిస్తూ వాళ్ళు ధరిస్తున్నారు, మనందరినీ తరింపజేస్తున్నారు.
కంగారు పడక్కర్లేదు. అనగా వ్రతాలు ఇప్పుడు మనం సామూహికంగా మనం చేసుకుంటాం. దానికి వారి సిగ్నల్ ఇచ్చాక ఆపుతాను. ఆపేయడం మాత్రం గ్యారంటీ. అదే భయపడక్కర్లేదు. భోజనాల వరకు ఉంటానని బెంగలేదు. వ్రతాలు ఉన్నాయి. ఈ గురు పూజ అవసరం ఏమిటి? ఇంతమంది ఇక్కడికి రావటం ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది. ఇలా కట్టుకున్నాం బాగుందంటే అక్కడ టిఫిన్ బాగుంది, భోజనం బాగుంది. మన జోళ్ళు ఒక వరుసలో పెట్టుకుంటే బాగోక్కర్లేదా? ఈ గ్లాసులన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే బాగుంటుందా బాగోదా? అది కూడా మనం వేరే తాగాలని పాపం అలా మనం తోముతూ పాముతూ ఉంటారు. ఒక వరుసలో కూర్చుంటే బాగుంటుంది కదా. అది నేర్చుకోవటం కోసం ఏడాదికి ఒకసారి ఈ గురు పూజలని ఈ 10 రకాలైన కప్పల తక్కడి మేళాన్ని ఇక్కడ తీసుకుంటూ ఉంటుంది. అటువంటి కప్పలని తక్కడిలో చూసాలని చూస్తుంది. ఇటు 2 కప్పలు వేసేకి ఇందులోకి ఇంకేస్తారు, అటు 3 వేసేకి ఇందులోకి ఇంకేస్తారు. అన్నింటినీ అలా చిరునవ్వుతో భరిస్తూ మెల్లిగా 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 చెప్పుకుంటూ మనం పావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న డిసిప్లిన్నెస్, ఇంటి దగ్గర ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ కూడా తెచ్చుకుని అక్కడ బాగా ఎలాగో ఇక్కడ కూడా బాగా అలాగే ఉండేలాగా మనం తయారవ్వాలనేటువంటి వారి సంకల్పం. అలా మన పావడానికి ప్రయత్నం కోసం చేస్తున్నారు కనుక ఈ పరమ గురువులందరినీ ఒకసారి మనం స్మరించుకుని ఏడాదికి ఒకసారి నమస్కారం చేసుకుని ఒక ఓత్ ఇందాక చెప్పిన డెవలప్మెంట్లు లాంటివి కాకుండా మళ్ళీ గురు పూజలకి నేను మరో గంట ఉపన్యాసం ఇస్తానని కాకుండా మిమ్మల్ని భయపెడతాను. అలాంటి ఓతులు కాకుండా మరేదో నా ద్వారా మరి కొంచెం పని జరిగేలాగా నేను తయారవుతాను అని ఒక ప్రమాణం తీసుకుని అభివృద్ధి సాధించడానికి మనం ఈ 3 రోజులు ఇక్కడ కలిసి ఉన్నందుకు ఒక ప్రయోజనం అంటూ ఏమిటి నేర్చుకునే 3 రోజులు అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాహ్య ప్రపంచంలో శబ్దస్పర్శ రూపరసగంధములతో వచ్చేటువంటి బాహ్య ప్రపంచం మనకి ఇంద్రియం ద్వారా గోచరమైనటువంటి సన్నివేశములు కానీ మనుషులు కానీ వారి ఎడల మనకున్న అభిప్రాయములు కానీ ఒక్కసారి మనలో మనం ఆత్మావలోకనం చేసుకున్నట్లయితే మనం తెరిచి చూసుకున్నట్లయితే ఈ సన్నివేశానికి నాకు ఎందుకు కోపం వస్తుంది, ఈ సన్నివేశం ఈ వ్యక్తి పట్ల నాకు ఎందుకు ద్వేషం కలుగుతుంది, కొంచెం వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేసుకుంటూ వెళ్తాడు. వాడు కోపించువాడరా అని వదిలేట ఎందుకు కోపిస్తువాడయ్యాడు? ఆ కోపం కూడా దాని రైట్ డైరెక్షన్లో వెళ్తే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. రాముడు కోపం లేకపోతే రావణాసురుని ఎలా చంపుతాడు, వారిని ఎలా చంపుతాడు? అంచేత కోపం కావాలి. అలాగని కోపించేవాళ్ళు ఉన్నవాళ్ళందరినీ పిల్లల్ని అందరినీ తిరుగుతాం కొడతా ఉంటే వాళ్ళే నేర్పుతారు. అలా కాకుండా మనం తెచ్చుకుని నేర్చుకుంటే ఎక్కడ ఆ కోపాన్ని ఒక రైట్ యాంగిల్లో ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. దానికి గురువు ఆవశ్యకత. మనం తెలుసుకోవడం అనేటువంటి జరిగే పని కాదు. కనుక ఆ వాంగ్మయం ఇందాక చెప్పినటువంటి మొత్తం గ్రంథములన్నీ మనం చదవలేము కనుక చదివినా మనకు అర్థమవుతుంది కనుక గురువు యొక్క ఆవశ్యకత ఎక్కడ ఉంది. అదృష్టవశాత్తు మనకి ప్రత్యక్షంగా ఒక గురువు ఎంఆర్ఎల్ రావు గారు అనేటువంటి వారు మనకి ఇక్కడ లభ్యమయ్యారు. ఎంతవరకు ఆయన ఉపయోగించుకోగలుగుతున్నాం, ఎంతవరకు ఆయన నుంచి ఏమి పొందగలుగుతున్నాం, ఆయనకి ఏం ఇవ్వగలుగుతున్నాం అన్నది ఆయనకేం అక్కర్లేదు, ఆ ఆలోచన ఏం అవసరం లేదు. కానీ ఏమిటి పొందగలుగుతున్నాం అన్నది గుండె మీద చేసుకుని ఆలోచించుకుని, అంటే నువ్వేం చేయక్కర్లేదో ఒకసారి నేను ఏదో పుస్తకం చదువుతున్నాను. నాకు భోజనం కావాలి. గురుగారు ఆయనకి ఏమక్కర్లేదు, భోజనం టిఫిన్ పెట్టడం మంచిదంటే కోసం. ఒకసారి ఒక శిష్యుడికి గురువు మీద కోపం వచ్చింది. వాళ్ళు గురువు సంచారం చేస్తూ ఉంటారు. ఈ శిష్యుడిని ఏదో తప్పు చేశాడు. వాడు ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్ళాలి కదా. ఈ శిష్యుడు ఏం చేశాడంటే గురువు మీద కోపంతో ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి మా గురువు గారికి మీరేం ఇవ్వకండి, మంచిగా కూడా తాగ పూపిస్తూ సుమండి అని చెప్పేట. వెళ్ళే పాపం ఈయనందరినీ అక్కడ పాద పూజలు అన్నీ చేశారు. ఈ కాళ్ళ మీద ఏమో కొబ్బరికాయలు ఏమో కొట్టేశారు, ముక్కాయలు ఏమో మొత్తేశారు, మంచినీళ్ళు ఇవ్వరు, కాఫీ చుట్టూ ఏమిట్రా చూస్తారు పాపం. గురువు ఆహారం కావాలి కదండి, దేహం తీసుకున్నాక దేహధర్మాన్ని పాటించారు కదా. ఎవరు ఏమన్నా పెద్దలు పిలిచి మరో సాయంత్రం వరకు నీరసం వచ్చేస్తుంది, తోట చెప్తారు, పని చేస్తారు పాపం.
అయిపోయాక సాయంత్రం కూర్చోబెట్టి ఏమిటైందిరా ఏమిటంటే మనం వీడే అవధాని గారు వెళ్ళి మీకేం అక్కర్లేదని చెప్పాడండి, అందుకు వాళ్ళు ఏం ఇవ్వలేదు. మీ అమ్మకం మాట అలా అయితే సత్యనారాయణ చెప్పాను. మరి నేను పంపకంలోని వాడికి ఎక్కువ ఇచ్చారు, నాకేమి ఇవ్వలేదు. ఆ రోజు నుంచి అందరి శిష్యుని సమానంగా తీసుకుని అందరికీ వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తే అప్పుడు మా గురువు గారికి పాలు కావాలి, నీళ్ళు కావాలి, ఆయన తాగింది ఆయన తినేది ఇదే ముందుగానే మా మరో గ్రామం వెళ్ళినప్పుడు చెప్పారు. దగ్గర కృష్ణాచార్య గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సంస్కారాలైనటువంటి జీవితం పుట్టినందుకు ఎన్నోసార్లు నేను ఏదో కథలు చెప్తూనే ఉంటుంటాను. కానీ పాండురంగ మహత్యం కానీ, ఆముక్తమాన్యత కానీ, పతంజలి యోగ సూత్రములు కానీ మీరు ఆ క్యాసెట్ వినండి, మాస్టర్ గారి దగ్గర మాస్టర్ ద్వారా వినండి. ఎంత అద్భుతంగానే ఉంటుంది జీవితం. రామభద్రమూర్తి గారు మీరు సిద్ధమంటే నేను ఆపిస్తాను. లేదు ఇంకా రాలేదు, వేరే కార్యక్రమం అగ్రికల్చర్ అంచేత నిరంతరం బాబు కోసం ప్రయత్నం చేయాలి అంటే వాంగ్మయం మనకి తెలియాలి. అంటే ఒక సన్నివేశం ఫ్రమ్ అన్నోన్ టు నోన్, ఫ్రమ్ నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని చెప్పేటువంటి వాడే గురువు. మనకి తెలిసింది ఇది చూపిస్తాడు, ఇలాగే ఉంటుందని మనకు తెలియని దాని గురించి చెప్తాడు. ఆ చెప్పడానికి అలా చెప్తేనే కానీ మనకు అర్థం అవ్వదు. కనుక ఈ రామాయణం, భారతము, భాగవతం అనేటువంటి గ్రంథం పుట్టే ఓహో ఇలా ప్రవర్తించినట్లయితే అలా జరుగుతుందా, ఇలా ప్రవర్తించినట్లయితే అలా జరుగుతుందా అన్నది మనకి కథల రూపంగా చెప్పడం అంటే మనకు బాగా తెలుస్తుంది. ఆ మనలో ఉండేటువంటి అవిద్య పోయి మనకి అసలు జ్ఞానం అనేటువంటిది, విద్య అనేటువంటి తెలిస్తే జీవితం చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాయి. ఏదో వచ్చి పడిపోదు. ఇక్కడ చాలా గొప్ప విశేషం ఉంది. తృప్తిగా జీవించు అంటారు మాస్టర్ గారు. అంటే ఉన్నదాంట్లో నాకు చాలా తృప్తిగా ఉన్నానని వాడు ఇంకా ఎదగకపోతే అది అసమర్థత అవుతుంది, వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. మరి ఎలా ప్రాకులాడాలి, వాడి సమర్థత నిరూపించుకోవాలి, ఆర్జించాలి, వాడు ఎదగాలి, వాడి కళలో వాడు మీదకి ఎదగాలి. అది అలాగా తృప్తి పడాలన్నారు కదా. అంటే అసంతుష్టానుష్ట సంతుష్టేవ పార్థివ సరజ్జా కనికానుష్ట విరజ్జాకులాంకన. అంటే తృప్తి లేని బ్రాహ్మణుడు, తృప్తి చెందిన క్షత్రియుడు చెడిపోతారు. అంటే బ్రహ్మత్వము, క్షత్రియత్వము అన్నీ మనలో ఉంటాయి, ఉండాలి. రాక్షస్ మాస్టర్గా చెప్పినవే రాక్షస్ అని అంటే రాక్షసుడు వాడు భయంకరమైన వాడు అని కాదు. రామాయణ కాలంలో వాడు వేరు, రాక్షసులు వేరుగా ఉండేవారు. భారతంలోకి వచ్చేసరికి అన్నదమ్ములను కొందరు రాక్షసులు, కౌరవులు, కొందరేమో ఏదో దేవతలుగా ఉన్నారు. ఈ కాలంలోకి వచ్చేసరికి వీళ్ళే దైవం ఉన్నాడు, వీళ్ళలోనే రాక్షసుడు కూడా ఉన్నాడు. ఇక్కడ ఉన్నంత వరకు మనందరం కూడా చాలా శ్రద్ధగా, భక్తిగా, దైవీ గుణంతోనే ఉంటాం. ఈ గేట్ దాటి సరే మనలో రాక్షసుడు ప్రకోపిస్తాడు. ఎవడు ఎక్కువ చెప్పుకుంటే వాడి పేరు మనం చెప్పుకుంటే వాడు రాక్షసుడాను, లేకపోతే దేవుడు అని చెప్పుకుంటాం. దీన్ని గుర్తించి వాళ్ళు మన సంస్కరింప చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఏం చేయాలి, ముందు వినాలి, ఆ తర్వాత చెప్పింది చేయగలగాలి. ఈ రకమైనటువంటి సాధనలో మాస్టర్గా చెప్పినటువంటి సాధనలో మంత్రిమణ, ఇది మంత్రము, మణి, ఔషధము కూడా ఒక భాగము. అదృష్టవశాత్తు మనకి మంచి గురువులు లభించాయి. అదే కొంతమంది గురువులు ఉన్నారనుకోండి, అరిషడ్ వర్గాలు జయించడం ఎలా అనే గురువు గారు ఇవాళ సాయంత్రం ఉపన్యాసం చెప్తారండి. అంటే కామక్రోధ లోభ మోహమదమాత్సర్యం జయించడం ఎలా. కానీ చాలా స్ట్రిక్ట్. 7 గంటకల్లా వెళ్ళకపోతే పేక తీసేస్తాడు. చంటి పిల్లడు ఎవరైనా మాట్లాడితే పాతేస్తాడు. ఎవరైనా ఒక ఆవిడ గౌకొని కాడు పట్టేసి లేచి అటు ఇటు వెళ్తుంటే తిడతాడట. అంటే కోపాన్ని జయించడం ఎలా అని ఉపన్యాసం చెప్తారట. ఆయన మాత్రం ఇలా ఉంటాకంటే దానివల్ల ఆయన ప్రయోజనం ఉండదు. వాళ్ళని గురువులు అనుకోవడం కష్టం. అదృష్టవశాత్తు మనకి నవ్వుతూ చెప్పి, నవ్వించి చెప్పేటువంటి గురువులు మనకి లభ్యమయ్యారు. ఇలాంటి విషయాలు ఎక్కడ కృష్ణాచార్య వారు, అమరరావు గారు మనకి నూరు వదిలేశారు. యోగి అంటే అలా సూర్యుల్లో చూస్తూ వెలువేళ ఆత్మ పరమాత్మ అని చెప్పి ఎందుకు పనికి రాకుండా వాడిని చేపట్టుకు తీసుకెళ్ళి మన ధ్యాసలో ఉంటాడండి. వాడి పాపం, వాడికి అన్నం పెట్టి, వాడికి అంగవస్త్రం ఇచ్చి కట్టి మళ్ళీ కుర్చీలో కూర్చోబెడితే అందరూ వెళ్ళి దండాలు పెడితే వాడు అలా చూస్తుంటాడు. కుంటువాడిని వికలాంగంలో చేసినట్టు. అది యోగం కాదు.
యోగం అంటే అని మాట్లాడుతుంది వందల వేల సార్లు. యోగవంతమైనటువంటి జీవితం ఎలా గడపాలి, ఎంత ఆహ్లాదంగా. ఏమండి ఏం కొంప మురిగింది హాయిగా నవ్వుకోవడానికి. ఈ చెడ నుంచి నేను ఆనందంగా ఉంటాను అనుకుంటే ప్రపంచంలో మిమ్మల్ని అడ్డీవాడు అవడానికి ఎన్నిసార్లు గుడి మీద చేసుకుని చెప్పారు ఆయన. ఎంతమందికి వచ్చింది ఆ ధైర్యం? రేపు ఏమైపోతుందో అస్తమాటుగా ఏదో అవుతుందో ఏదో ఇప్పటి నుంచి ఎందుకు దాని గురించి బెల్లబడి బాధపడి చేత ధైర్యం ముందు కావాలి. ఏదో జరుగుతుంది, జరగక మానదు అన్న ధైర్యం వాళ్ళు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం అందుకోగలిగితే మనకు ఆనందంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. ఎన్నో రూపాల్లో చెప్తారు. కొంతమందికి అష్టాదీలో చెప్తారు, కొంతమందికి హోమియోలో చెబుతారు. హోమియోలో ఒక తమాషైనటువంటి నిజంగా ఎంత సేవ చేస్తూ ఇన్ని డిస్పెన్సరీలు పెట్టి ఈ డిస్పెన్సరీలో చాకరీలు చేసి ఇంతమంది డాక్టర్లు ఎక్కడ ఉన్నారంటే ఒక్కరోజు క్షమాపణ ఉండరు డాక్టర్ దగ్గర. నేను మందు ఇవ్వడం వల్ల వాడికి బాగుపడి నేను నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు కాకపోతే నీ బాబు మొదలు వచ్చాడు, నువ్వు అలాంటి వేషం వేయకు, ఇక్కడ బోతు పెట్టుకుని ఛాలెంజ్ చేయగలవా అని చెప్పుడు నేను బాగు చేస్తాను. అదేం కాదు. ఒక చెట్టు కొట్టడానికి ఏదో 76 దెబ్బలు అవసరమైతే వాడు అక్కడ వాడిన అల్లోపతి వాడు తిరిగి నువ్వు ఉమాపతులు అన్ని తిరిగి మన దగ్గరికి వచ్చి నీ అదృష్టం బాగుంది, నువ్వు ఇచ్చిన మందు తగ్గింది, ఆ 76 దెబ్బ నీదైంది, చెట్టు పడింది అని వాడు బాగుపడ్డాడు. కాకపోతే వాడు అమాయకం చేత అతి